భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక నియమం ఉంటుంది. చాలా చోట్ల ప్రసాదాన్ని దైవ ప్రసాదంగా భావించి తింటాం. కానీ కొన్ని పురాతన ఆలయాల్లో మాత్రం ప్రసాదాన్ని స్వీకరించకూడదు అనే కఠినమైన నిబంధన ఉంది. కోటిలింగేశ్వర ఆలయం, ఇది కర్ణాటకలో ఉంది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం కోటి శివలింగాలకు ప్రసిద్ధి. ఇక్కడ శివలింగానికి సమర్పించిన ప్రసాదాన్ని భక్తులు తినడం లేదా ఇంటికి తీసుకువెళ్లడం నిషిద్ధం. శివలింగంపై పడిన ప్రసాదం చండేశ్వరుడికి చెందుతుందని, దానిని మనుషులు స్వీకరిస్తే అశుభం జరుగుతుందని స్థానిక నమ్మకం. ఇక నైనాదేవి ఆలయం, హిమాచల్ ప్రదేశ్లోని 51 శక్తిపీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో ప్రసాదం విషయంలో కఠినమైన నియమాలున్నాయి. అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలోనే తినాలి. పొర్రపాటున కూడా ఈ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు. అలా చేస్తే కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడుతుందని భక్తులు నమ్ముతారు. ఇక కాలభైరవ ఆలయం, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని కాలభైరవ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇక్కడ దేవుడికి మద్యం ప్రసాదంగా ఇస్తారు. ఈ ప్రసాదాన్ని ఎవరూ తాకకూడదు లేదా ఇంటికి కూడా తీసుకెళ్లకూడదు. ఇది కేవలం భైరవ స్వామికి మాత్రమే అంకితమని పరిగణించబడుతుంది. నెక్స్ట్ కామాఖ్యాదేవి ఆలయం, అస్సాంలోని ఈ శక్తిపీఠం తాంత్రిక విద్యలకు నిలయం. అంబుబాచి మేళా సమయంలో, అంటే అమ్మవారి నెలసరి సమయంలో భావించే రోజుల్లో ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించడం పూర్తిగా నిషిద్ధం. ఆ సమయంలో ఆలయంలో జరిగే కొన్ని రహస్య పూజల వల్ల ఈ నిబంధనలు పాటిస్తారు. ఇక మొహందీపూర్ బాలాజీ ఆలయం, రాజస్థాన్లోని ఈ ఆలయం దుష్ట శక్తుల నివారణకు ప్రసిద్ధి. ఇక్కడ దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని తినడం కానీ ఇంటికి తీసుకెళ్లడం కానీ చేయకూడదు. అలాగే ఇక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లేటప్పుడు ప్రసాదాన్ని లేదా తినే వస్తువులను వెంట తీసుకెళ్లడం వల్ల దుష్ట శక్తులు వెన్నాడుతాయని భక్తుల నమ్మకం.